హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఇక్కడ మేము శ్రీరామనవమి రోజు పక్క ఊరిలో టెంపుల్కి వెళ్తున్నాం. మా ఊరిలో రామ దేవాలయం లేదు, సో కొంచెం లేట్గా పెడుతున్నాం వీడియో. సో కొంచెం వర్క్ ఉండి మేము వేరే ఊరికి వెళ్ళాము, సో అందుకని ఎడిట్ చేస్తాము. ఇప్పుడు పెట్టాను. సో అందరికీ కూడా లేట్గా చెప్తున్నా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇక్కడ ఎలా చూస్తున్నారా, మా పాప మా బాబు. మాదే చెప్పాం కదా, మాదే సొంతం ఆటో అనమాట. రీసెంట్గా తీసుకున్నాం. ఇలా ఆటో ఉండడం వల్ల ఎక్కడికైనా వెళ్ళాలన్న పిల్లలతో కొంచెం ఈజీ అయిందనమాట. బైక్ మీద అయితే చాలా రిస్క్ ఉంటుండే. చాలా బాగుంది ఇప్పుడు మాకైతే. సో ఇదంతా రూట్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ చూస్తారని నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ మా పాప చూడండి ఎలా ఆడుస్తుందో. అంత జర్నీ పెట్టేది ఇది ఆడుస్తుందో చూసారా, అట్లనే ఆడుస్తుంది అనమాట. అసలు ముందు వెళ్ళాలని వాళ్ళ డాడీ దగ్గర కూర్చోవాలనేసి అలా ఆడుస్తుంది అనమాట. సో ఇదంతా కూడా పొలాలు, వాళ్ళ ఊరంతా ఇక్కడ చాలా దగ్గరలోనే పొలాలు ఉంటాయి. సో చుట్టుపక్కల అంతా కూడా అట్లా కొండ ప్రాంతం. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక స్కూల్ అనమాట. ఇది స్కూల్ పక్కనే టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదే టెంపుల్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో మేము ఇక్కడ పార్క్ చేస్తున్నాం. సో ఇక్కడ అంతా కొండ ప్రాంతం. ఇక్కడ వాము వేసుకున్నారు, సో వరిగడ్డి పశువులకి. సో ఇక్కడ మేమైతే ఆటో ఇక్కడ ఆపేసి గుళ్ళకి వెళ్తున్నాం. ఈ లోపలికి ఊరు అనమాట. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ ఉంటుంది, లోపలికి ఊరు. సో డెకరేషన్ బాగా చేస్తారు టెంపుల్కి, మంచిగా లైట్స్తో. ఎప్పుడైనా సరే శ్రీరామనవమి అంటే మేము ఈ ఊరికి వచ్చి కాయ కొట్టుకుని వెళ్తాం. సో శ్రీరామ్ గుడి అనమాట ఇక్కడ లోపల. చాలా 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 బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. సో నేను పిల్లలతో ఇప్పుడు వెళ్ళాను, ఒక 2 years అయింది వెళ్ళక. సో రాముల కళ్యాణం ఉదయమే అయిపోయి ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఉదయం ఆయనకి షిఫ్ట్ ఉండే. సో ఇక్కడ రాముల కళ్యాణం అయితే అయిపోయింది. సో చూసారా, చాలా బాగా చేస్తారు, భోజనాలు పెడతారు. మేమైతే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, అంతా అయిపోయి ఉంటుంది. మేము పాశంలో వచ్చినాం కొంచెం ప్రసాదం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడే 3 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే అక్కడ రాముల కళ్యాణం జరిపారు కదా, అక్కడ రాముల టెంపుల్, పక్కన శివుని టెంపుల్ ఉంటుంది. అట్లా 3 గుళ్ళు ఉన్నాయన్నమాట ఒకటే ప్లేస్లో. సో ఇక్కడ శివాలయం ఉంటుందన్నమాట. 3 గుళ్ళు ఒకటే చోట ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి అంటేనే ప్రశాంతత. మనకి ఏదైనా కొంచెం అలసటగా ఉన్నా, ఏదో మనసు బాగాలేకపోయినా అలా గుడికి వెళ్ళి ఆ గుడి ఆవరణంలో అలా కాసేపు కూర్చున్నామంటే చాలు, ఇంకా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మా బాబు, నేను అక్కడి నుంచి వస్తాను అమ్మ, కొంచెం వీడియో తీయమమ్మా అని వీడియో అడిగాడు, అందుకని తీస్తున్నాను వాడి కొంచెం. సో చుట్టూ ఆవరణం చాలా పెద్దగా ఉంటుంది లైట్స్తో. సో ఇట్లా గుళ్ళో లైట్స్ చూడాలంటే ఈవినింగ్ రావాలి. మార్నింగ్ కళ్యాణం జరుపుతారు, బాగుంటుంది. ఎప్పుడైనా వీలైతే మార్నింగ్ వస్తాను. సో ఆయన షిఫ్ట్లో ఉంటే మేము పిల్లలతో రాలేము కదా. సో ఇక్కడ మేము తీసుకున్న సెల్ఫీ కొంచెం, ఇది బయట నుంచి గుడి అనమాట. సో థ్యాంక్ యూ.